హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే చికెన్ పొడి ఫ్రై అండి. పొడి ఫ్రై అంటే ఏంటి అని వేరే ఏం లేదండి, మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే రెస్టారెంట్లో స్పెషల్ డిష్ అండి. చికెన్ పొడి ఫ్రై రెసిపీ అనేది చాలా స్పెషల్ ఐటమ్. అదే నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. నేనైతే 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి ఒక చిటికెడు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా చికెన్ కి పట్టించి 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసానండి. ఓన్లీ ఉప్పు వేసాను, ఏం వేయలేదు. ఉప్పు మాత్రమే వేసి చికెన్ చల్లబడాలి, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. చికెన్ చల్లబడేంత వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలి. ఇదైతే నేను కరెక్ట్ 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. నేనైతే కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయిలో టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఆయిల్ వేస్తున్నాండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది, మరి ఎక్కువ పట్టదు. ఎందుకంటే చికెన్ తక్కువ క్వాంటిటీ కాబట్టి ఆయిల్ కూడా మనం తక్కువనే వేసుకోవాలి. ఇదైతే కొత్తగా తెచ్చాను, చక్కగా ఆయిల్ చాలా లిమిట్ గా తక్కువ పడుతుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఆన్లైన్ లో కూడా ఉన్నాయి, నేనైతే షాప్ లో తీసుకున్నాను. ఇది ఆయిల్ వేడైతుంది. ఇక్కడ మనము పొడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి ఈ కడాయిలోకి తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చి ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇక ఇది గరం మసాలా, కొన్ని మిరియాలు, తర్వాత 4 ఇలైచీలు, ఒక 3 లవంగాలు, తర్వాత కొంచెం సాజీర వేసాను. ఘాటుని బట్టి లవంగాలు వేసుకోండి. మీరు ఎక్కువ ఘాటు తినేది ఉంటే ఇంకాస్త లవంగాలు వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక హాఫ్ కొబ్బరి ముక్క ఇలా చిన్న ముక్కలు తరిగి ఇందులో వేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, మన కారానికి సరిపోను ఎండుమిర్చి వేసేసుకోవాలండి ఇందులో. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇది ఇంకో వైపు పెట్టి ఇది ఫ్రై చేసుకుందాం. మనం డ్రై రోస్ట్ చేయాలండి. ఇది కరివేపాకు చికెన్ కూడా మన ఛానల్లో రెసిపీ ఉంది, ఒకసారి చూడండి. అది కూడా చాలా బాగుంటదండి. ఆయిల్ వేడైంది. ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేస్తున్నా అండి. ఉల్లిపాయలు అయితే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇందులో కారం పొడి వేయము, అందుకని పచ్చిమిర్చి, ఎండుమిరపకాయల కారంతోనే కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మిరియాలు, వీటితోటే కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి ఒకటే పచ్చిమిర్చి వేసాను. మీకు కారం ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకాస్త వేసుకోవచ్చు, ఇంకొక 3-4 అయినా వేసుకోవచ్చు అండి, మీరు తినే కారాన్ని బట్టి. ఉల్లిపాయలు ఎక్కువ వేగద్దండి. ఇలా లైట్ గా వేగిన తర్వాత చికెన్ ఇందులో వేసేసుకోవాలి. వేసేసి అంతా ఒకసారి కలిపేయాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉందామండి. ఈ పప్పులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పప్పులు వేగితే మిగతా అన్ని వేగినట్టే అండి. అంటే ఇది కొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు, తర్వాత ఇవేంటి కొబ్బరి, ఎల్లిపాయలు, ఇవన్నీ లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. పప్పులు ధనియాలు మాత్రం చక్కగా మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. చక్కగా వేగాయి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చల్లారనిద్దాం.
ఇవి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు కూడా ఇందులోనే వేయాలి మనము. కాస్త మనం చికెన్ పట్టించాం కాబట్టి ఇప్పుడు ఎంత అవసరమో ఆ ఉప్పు వేసేద్దాం ఇందులో. మీరు తినేదాన్ని బట్టి కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేస్తాను. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంది. కొంచెం తగ్గిస్తున్నా అండి. తగ్గించి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ అయినాయి చూడండి. ఇది చికెన్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఒక సైడ్ మంచి కలర్ వచ్చేసింది. ఇది చూడండి. ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేసాం కదా, తొందరగా అయిపోతుందండి చికెన్. చాలా సాఫ్ట్ గా జ్యూసీగా వస్తుంది. ఆ ముక్కనేమో పైన మంచిగా ఫ్రై అవుతుంది, లోపలనేమో చికెన్ జ్యూసీగా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్ లో కొంచెం సేపు ఉంచామంటే ఉప్పు కలిపి సూపర్ గా అవుతుంది చికెన్. చికెన్ ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నా అండి. పసుపు వేసేసి ఇక్కడ చూడండి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసాను. కరివేపాకు ఫ్లేవర్ భలే టేస్టీగా ఉంటుందండి. ఇది సాంబార్ పక్కన, తర్వాత రసం పక్కన సూపర్ గా ఉంటది. ఇంకొక విషయం మీకు చెప్పాలి. అంటే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ డబ్బా నిండా చేసి పెట్టుకుంటాను. అంటే దాదాపుగా 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీస్తే ఈ డబ్బా నిండుతుంది. నాకు ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువనే వస్తుంది. ఈ 1 మంత్ లో కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారలేదు, స్మెల్ మారలే అండి. స్మెల్ అంటే మీకు రాదు, కలర్ చూడండి తెల్లగా ఎంత బాగుందో. నేను పసుపు వేయను. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి మీరు చూడండి ఎలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి అనేది మన ఛానల్లో ఉందండి. చూడండి ఇదిగో డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది, కానీ ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా, సాంబార్ పొడి, ఇంకా పొడులు, కారం పొడి ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చూడండి. చికెన్ వేగేంత వరకు అల్లం వెల్లుల్లి వేయొద్దండి. చికెన్ వేగి ఇలా ముక్క ఇగో కట్ అయి, మనం ఇలా కట్ చేసి ఇట్లా కట్ అయిపోవాలండి ముక్క. ఇక చూడండి ఇలా కట్ అయిపోవాలి. అప్పుడే మనం అల్లం వెల్లుల్లి కానీ పసుపు, కరివేపాకు ఇవన్నీ వేయాలి. అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్. నేను చెప్పాను కదండి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుందండి చికెన్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కాసేపు చికెన్ ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నా అండి. ఇంకా మనం ఈ పొడి చల్లారిపోయి ఉంటది, ఇది మిక్సీ పడతాను ఇప్పుడు. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, అసలు రానే రాదు. ఇక్కడ చూడండి పొడి ఎంత బాగైందో, చూసారా ఎంత బాగైంది కదా. చికెన్ చూద్దామండి. ఆల్మోస్ట్ ముందే మనకు ఉడికిపోయింది కాబట్టి నేను మిక్సీ పట్టిన పొడి ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒకవేళ మీకు పొడి ఎక్కువైంది అనుకోండి తీసి పక్కన పెట్టుకోండి. కూరగాయలలో కూడా వేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై కానీ, వంకాయ ఫ్రై, తర్వాత ఆలు ఫ్రై, ఇలా దేంట్లో అయినా వేసుకోవచ్చు. లేదా ఈ పొడి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఏది కావాలంటే దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ పొడి వెజ్, నాన్ వెజ్ అని కాకుండా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటది.
ఇప్పుడు కొంచెము ఫ్లేమ్ ఎక్కువ చేసి ఈ చికెన్ కి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పొడి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా రెడీ అయింది. ఇంకొక విషయం అండి ఏంటంటే ఇందులో నేను కొత్తిమీర వేయట్లేదు. ఈ పొడికి పప్పుల పొడికి ఉండే ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ కాకుండా ఉండడానికి ఇందులో నేను కొత్తిమీర వేయట్లేదండి. మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసినాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ చికెన్ని. చికెన్ ఊరికే ఒకేలా కాకుండా చిన్న చిన్న మార్పులతోటి ఇలా సూపర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. ఇదైతే ఈ పొడితో మొత్తం అన్నం తినొచ్చండి, అంత బాగుంటది. కొంచెం ఓపిక వేసుకొని పొడి చేసుకోవడమే. ఇందులో కావాలంటే కరివేపాకు టేస్ట్ ఎక్కువ ఉండాలి అంటే మనం కరివేపాకు కూడా ఎక్కువ వేసి చేసుకున్నాం అనుకోండి, కరివేపాకు చికెన్ అయిపోతుంది అంతే. చూసారా, సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై, పొడి చికెన్ ఫ్రై, పప్పుల పొడి చికెన్ ఫ్రై అండి. బాగుంది కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. హ్యాపీ కుకింగ్ అండి.